హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ తేజ మేచర్ల. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ నందిగామ. సో మరి మన వినాయక చవితికి సంబంధించి 100%లో ఒక 70% వర్క్స్ అనేవి కంప్లీట్ చేసేస్తున్నాం. ఆల్రెడీ అయిపోయే ఉంది, 70% కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేస్తే సక్సెస్ఫుల్లీ మన వినాయక చవితి కూడా రేపొద్దున కంప్లీట్ అయిపోద్ది. సో మరి మనం మంచిగా ఫస్ట్ టైం ఇప్పుడు లాంగ్ వీడియో పెడుతున్నాం కాబట్టి మీరైతే నాకు ఫస్ట్గా మన ఛానల్ని లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోలో అయితే నేను చాలా వరకు అసలు నందిగామలో మా హడావుడి ఎలా ఉంటుంది అండ్ మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్క ఏం చేస్తున్నావు? బంతిపూలు కడుతున్నా మామ. కట్టేది ఎవరు? ఇట్స్ మీ అష్యూ. ఇంకా ఇక్కడితో మా హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఎట్లా అంటే పూలతో బంతిమాలలు చేసి మరి మేము గణపయ్య చుట్టూరు డెకరేషన్ చేసాము. ఎలా ఉందో మీరే చెప్పండి. ఏం చేస్తావు చెప్పు ఈ వైర్తో? వినాయకుడి మీద మొత్తం చూడదాం. వినాయకుడు కాకుండా మీరేమో ఇదంతా ఏమంటున్నారు ఇప్పుడు? అవును, ఇదిగోండి ఇప్పుడే మా తమ్ముడు వచ్చాడు. వాడితో చుట్టూరు క్లాత్స్ కట్టిస్తున్నాం, ఎందుకంటే వర్షాకాలం కదా, దీపారాధన చేసినప్పుడు మరి గాలికి కొండెక్కిపోయిద్దేమో అని చెప్పేసి చుట్టూరు అయితే క్లాత్ కట్టిస్తున్నాం సేఫ్టీగా. అమ్మ కాల్ చేసి గణపయ్యకి పట్టు పంచలు తీసుకురమ్మని చెప్తే నేను మా అక్క అస్సలు ఆలస్యం చేయకుండా నందిగామలోని ఆర్కే మాల్ దగ్గరికి అయితే వెళ్ళి మన వినాయకుడికి వస్త్రాలు అయితే కొనేసామన్నమాట. అటు ఇటు చేసి అయితే మొత్తానికి ఫైనల్గా అయితే మనము పంచెలు అయితే తీసేసుకున్నాము. ఇదే గ్యాప్లో మా షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెంటనే ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇంకా స్వీట్స్ కొనడానికి అయితే బయలుదేరాము. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇంత వర్షంలో కూడా ఎంత కష్టపడుతున్నారో. ఎంత కష్టపడినా అది మన కుటుంబం కోసమే కదా. ఇలాంటి టైంలో వాళ్ళ దగ్గర బేరం అస్సలు అడగకూడదు. పాపం వాళ్ళ కష్టానికైనా సరే అడిగినంత ఇచ్చే తీరాలి. నెక్స్ట్ మనం అయితే బందా స్వీట్ హోమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏం చేస్తున్నావు తేజ? ఈ ప్రమోషన్ కోసం అయితే అస్సలే కాదు, నిజంగా చెప్తున్నా, వీళ్ళ దగ్గర స్వీట్స్ అయితే సూపర్ ఉన్నాయి. అచ్చంగా నిజంగా నేతితో తయారు చేసిన స్వీట్స్ అన్నమాట. సో నేను మా అక్క వినాయకుడికి పట్టు వస్త్రాలు, ఇంకా పూజకి సంబంధించిన సామాగ్రి అవన్నీ తీసుకొస్తా ఉన్నాం. రోడ్డు మీద రోమింగ్ చేస్తా ఉంటే కళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే మా నందిగామలో ఇలాంటి ఎల్ఈడిని ఫస్ట్ టైం పెట్టడం అనమాట. ఒక చక్కటి దృశ్యాన్ని అయితే ఇప్పుడు నేను చూసిన, అది మీకు కూడా చూపిస్తా, సూపర్ ఉంటుంది. నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా. ఎలా ఉందండి? సూపర్ ఉంది కదా, అర్రేవా అనాల్సిందే. ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా మా నందిగామలో ఇలా చూడడం. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే పూలమాలలు చూడండి ఎంత బాగున్నాయో కదా. వీళ్ళకి ఈ టైంలోనే మంచి సేల్ అనమాట. వీధులన్నీ భలే ఎంచక్కా డెకరేట్ చేశారు కదా లైట్స్ తో. ఒకప్పుడు ఊరు మొత్తంలో ఒక్క వినాయకుడిని తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు గల్లీ గల్లీకి ఏదో కాంపిటీషన్ లా పోటీ పడి మరి ఊరంతా పెడుతున్నారు. సర్లేండి, ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది కదా. ఇక్కడ చూడండి బుజ్జి బుజ్జి గణపయ్యలు ఎంత క్యూట్గా ఉన్నాయో. తీసుకెళ్ళినా ఇందాకనే. నేనేదో జోక్ చేస్తున్నారు అనుకున్నా కానీ నిజంగానే ఫ్రీగా ఇచ్చేసారు భలేగా. మనకి ఇచ్చారా? ఎందుకు? ఇప్పుడు ఏం చేస్తావు? వెళ్ళి గుమ్మ ఎదురుగా పెడతాము, లేకపోతే వినాయకుడి దగ్గర పెడతాము. అంతే అంటవా? నేను మా అక్క రోడ్లంపటి రోమింగ్ అనమాట, మామూలుగా కాదు. సంకలో ఎందుకు పిల్లలు పెట్టినట్టు పెట్టేసింది మా అక్క. ఇవి నాకు సారీ అండి, నేను డ్రైవింగ్ చేయాలి, మాట్లాడతాను. నేను ఇంటికి వస్తా కదా 2 monthsకి 3 monthsకి ఒకసారి. ఇంటికి వచ్చినప్పుడల్లా రోడ్లు గుర్తుపట్టకుండా అయితే, అరే ఏంటి మన రోడ్డేనా, మన ఇల్లేనా, మన ఇంటికే అవుతున్నావా అన్న ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది నాకు ప్రతిసారి. చూద్దాం మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా రోడ్లు ఎలా ఉంటాయో. అదే ఇవి ఇక్కడ ఒకటి ఈ గుమ్మానికి ఇట్లా పెట్టేస్తే సెట్. అంతేనా? అంతేగా? మొత్తానికి ఇది ఇట్లా అవుతుంది అనమాట. మై ఫ్రెండ్స్, దిస్ ఇస్ పావని, తేజ సిస్టర్. అండ్ ఈరోజు అయితే వినాయక చవితికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇంటికి తీసుకొచ్చి పెట్టేశాము. అట్లాగే మా అపార్ట్మెంట్లో ఈరోజు పెద్ద వినాయకుడిని పెట్టారు. సో దానికి సంబంధించిన వస్తువులు, లైటింగ్స్, డెకరేషన్, ఫ్లవర్స్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకొచ్చి ఈరోజు అయితే సెట్ చేసేసాము మేము. అట్లాగే బయటకు వెళ్ళి కొన్ని చిన్న వీడియోస్ అయితే కూడా తీసుకున్నాము.
బికాజ్ మా సిస్టర్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో తను అందులో అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటుంది కాబట్టి సో అది కూడా మేము చేసేసాము, అయిపోయింది. అండ్ బ్యాక్ టు హోమ్. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే రెస్ట్ మోడ్లో ఉన్నాము. రేపు పొద్దున అయితే ఇంకా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫుల్ ధూమ్గా సెలబ్రేట్ చేస్తాము. ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాము. యూ ఆల్సో జస్ట్ టేక్ ఇట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చిచ్చి, మీరు అలా సిగ్గుపడకండి మాస్టరు, చచ్చిపోవాలనిపిస్తుంది. కావాలని నేను ఫోన్ మా అక్క దగ్గరికి తీసుకెళ్ళి మరి వీడియో తీస్తున్నా చూడండి. మా అక్క మామూలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వదు. పక్కన మా అమ్మ ఊరి లేశాలో అని అనుకుంటున్నట్టుంది పాపం మనసులో. పూజ అవ్వని ఇలా సంగతి చదువుతా అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. వినాయక చవితి అంటే మెయిన్గా మనకి గుర్తొచ్చే ఫస్ట్గా మన గణపయ్య. ఆయనకి ఎంతగానో ఇష్టమయ్యే కుడుములు, ఉండ్రాలు, లడ్డూలు, శనగల గుగ్గీలు, పులిహోర, పానకం, పెసరపప్పు బెల్లం, అబ్బో ఇంకా బోలెడన్నీ. అందుకే అవన్నీ మా గణపయ్యకి ప్రసాదంగా పెట్టేశాము. నైట్ అంతా కష్టపడి మా గణపయ్య కోసం తీసుకొచ్చాం. మరి ఓం ప్రాణాయ స్వాహ, ఓం బాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళీ తోమబాగు తీసుకుని నీళ్ళని మీద మధ్య మధ్య ఉదకపానం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభు సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. గణపతి ప్రజలను 2 సార్లుగా హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం ఆరమేశం నీరాజనశయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మీరు కలగద్దుకోండి. నమస్కారోమి. చక్కగా ప్లేట్ పట్టుకుని అందరూ చూపించండి. అందరూ కలగద్దుకుంటారు. మహాగణాధిపతయ నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి. మంత్రపుష్పం. ఫైనల్గా మన గణపయ్య లైఫ్ స్టోరీ గురించి చెప్పి పూజనైతే పూర్తి చేశారు. ఇక్కడ చూడండి మన చిన్ని గణపయ్య, ఇక్కడ చూడండి మన బాస్ పెద్ద గణపయ్య. ఇద్దరు చాలా బాగున్నారు కదా. వచ్చింది చాలా గట్టి కొట్టిన అంకులు. అసలు ఇందాక నుంచి వెళ్ళేది పగలలా భలేగుంది గుండ్రాయి అంత పెద్దగా. అదేంటి పూజ అయిపోయింది మరి ప్రసాదాలు ఇవ్వా అని అనుకున్న వెంటనే మన ఆడలేడీస్ అదే మన అక్కలు ప్రసాదాలు పెట్టిస్తున్నారు. సరేలే, నాకు మళ్ళీ కేవలం ప్రసాదాల కోసమే పూజకు వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఉండే ఉంటారు కదా. రే సైడ్ చేసేరా రే, ప్రసాదం ఒక ప్లేట్ ఎక్స్ట్రా ప్లేట్ మనకేరా పక్కన పెట్టరు ఫస్ట్. ఆడవారు ఎంత గట్టిగా తింటే అంత ఇంటికి మంచిదని ఉత్తిగానే కాదు అన్నది మామూలుగా ఉండదు. మరి మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, ప్రకృతిని కాపాడుదాం. సో ఇవి మా సెలబ్రేషన్స్. నిన్న ఈ రోజు ఎంత కష్టపడి వ్లాగ్ చేసినానో నేను చూసిరు. సో ఇది నా ఫస్ట్ వీడియో అనమాట, లాంగ్ వీడియో యూట్యూబ్లో. సో మీరైతే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.